ఇప్పుడు మజ్లిస్‌ను అసదుద్దీన్ ఓవైసీని వరుసగా నాకు తెలిసి 91 నుంచేమో వరుస 80 నుండి ఎంపీ. అసదుద్దీన్ అయితే 91, వాళ్ళ ఫాదర్ అంటే 80 నుంచి 80. అంటే 1980 నుంచి ఇప్పటిదాకా అసలు పార్టీ గెలవలేదా? వేరే పార్టీ గెలవలేదు. వేరే పార్టీ ఏడు గెలిచింది, అంతకుముందు గెలిచింది. సలావుద్దీన్ ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ కంటే ముందు గెలిచారు. ఆ సలావుద్దీన్ తర్వాత ఇప్పటిదాకా హైదరాబాద్ ఎంపీ గెలవలేదు. మళ్ళీ గెలవలేదు. గెలవలేదు సలావుద్దీన్ ఓవైసీ తర్వాత గెలవలేదు. ఇన్నేళ్ల నుంచి గెలవంది ఇప్పుడు బీజేపీ గెలుస్తేనే నమ్మకం ఎందుకు వచ్చింది? మోడీ వేవ్ ఉంటే 2014-19లో కూడా మోడీ వేవ్ ఉన్నది కదా. అంటే మేము ఏ విధంగా అయితే మజ్లిస్ పార్టీ పదేగా ప్రతి ఎన్నికలలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నుండి అసదుద్దీన్ ఓవైసీ వరకు ఏ విధంగా అయితే గెలుస్తుర్రో, వాళ్ళు ఏ అడ్డదారిలో పోయి ఏ విధంగా బోగస్ ఓట్స్ తయారు చేసి ఏ పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి వాళ్ళు ఏదైతే ప్రణాళిక తయారు చేసుకొని గెలుస్తుర్రో, మేము ఇప్పుడు ఆ ప్రణాళికని పసిగట్టినాం. ఓకే, మేము ఆ ప్రణాళికని పసిగట్టినాం, దాన్ని హస్తదిగ్బంధన చేస్తున్నాం. హస్తదిగ్బంధన చేయడంలోనే మొన్న మేము ఎమ్మెల్యే ఎలక్షన్ల మజ్లిస్ పార్టీకి చాలా తక్కువ మెజార్టీతో గెలవాల్సి వచ్చింది. చాలా తక్కువ మెజార్టీతో కొన్ని జాగాలలో పోలింగే జరగలేదు. దానికి పోలింగ్ జరగలేదంటే ఉన్న ఓటర్లు ఎంతైతే ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో అంత మటుకు వచ్చి ఓట్లు వేసారు. ఓట్లు పడనివన్నీ బోగసే. ఓకే, ఆ పోలింగ్ బూత్లో ఆ 30% పోలింగ్ అయ్యింది, 40% పోలింగ్ అయ్యింది, మిగతా ఓట్లు పోలే అవుతలేవు అంటే అవి బోగసే. కాబట్టి మేము దాన్ని ముందటి నుంచే మేము ప్రణాళికలో ఎన్నికల కమిషన్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల కమిషన్ వాడి నిజంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన చేసుకోవచ్చు కదా వాళ్ళ ఎంక్వైరీ. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అదే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఏ పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళకు చూపించి ఎన్నికలకు 2 రోజుల ముందే ఆ బోగస్ ఓట్స్ అన్నిటినీ కూడా ఏఎస్డి లిస్టులో పెట్టినాం. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్తో ఏఎస్డి లిస్టులో పెట్టించి ఆ లిస్టుని అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఇచ్చినాం పోలింగ్ బూత్ వైజ్గా. ఓకే, ఇవ్వడం వల్ల మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. మొన్న వేయలేదు, తక్కువ పడ్డది, అంటే చాలా తగ్గింది. ఎక్కడైతే దొంగ ఓట్లు వేస్తుర్రో గతంలోకి ఏమో వెబ్ కాస్టింగ్ ఉండే, ఇప్పుడు డైరెక్ట్ సీసీటీవీలు పెట్టడం వల్ల నేరుగా జిల్లా ఎన్నికల కమిషన్, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి లైవ్ కనిపిస్తుంది బోకసింగ్ చేస్తుంటే. అందులో హైదరాబాద్ జిల్లా ఎన్నికల కమిషనర్ అధికారి చూసి అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఎలగొట్టుండి పోలింగ్ బూత్ నుంచి బయటకు ఎలగొట్టుండని ప్రెషర్ చేసి పోలింగ్ బోగసింగ్ ఓటింగ్ అనేది కాకుండా ఆపేయదు. అంటే నిజంగా జెన్యున్గా ఓటింగ్ జరిగితే ఏవైతే ఒరిజినల్ ఓటర్లు ఉంటారో వాళ్ళే ఓట్లు వేస్తే బీజేపీ గెలుస్తుంది. 65%, 62 నుంచి 65% ఓట్లు హిందువులయ్యి జెన్యూన్ ఓటర్స్. 40% ముస్లిమ్స్ అనేటువంటి అదే చెప్తున్నాము. జెన్యూన్ ఏవైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఓట్లు ఉన్నాయో అవి కేవలం 14 లక్షల చిల్లరనే ఉన్నాయి. 14 లక్షల చేంజ్ ఉంటాయి. కానీ ఇప్పుడు వాడ ఎన్రోల్మెంట్ కానీ టోటల్ ఓట్స్ ఇప్పుడు ప్రస్తుతం 20 లక్షల చేంజ్ వచ్చింది. 20 లక్షల చేంజ్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందు హైదరాబాద్, సికింద్రాబాద్లో 5.5 లక్షల బోగస్ ఓట్స్ తొలగించారు. తొలగించినాక 3.5 లక్షల మంది కొత్త ఓట్లు ఎన్రోల్ చేశారు. ఒక బాదర్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 35,000 మంది కొత్త ఓట్లు ఎన్రోల్ అయినాయి. ఎన్రోల్ అయిన వాటిలో 100 మంది ఓటర్లు 104 సంవత్సరాల పైచిలకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఓటుగా ఎన్రోల్ చేసుకోరు. ఈ విధమైనటువంటి బోగస్ ఓటింగ్ ఎన్రోల్ అవుతాయి. మరి వాటిని ఎందుకు తొలగించేటువంటి ప్రయత్నం బీజేపీ చేయట్లేదు? ఇవి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ వయసు 104 సంవత్సరాలు. అట్లెట్లా ఎన్రోల్ చేసుకున్నారని మీరు అంటారు. డిఈఓ పైన ప్రెషర్, ఈఆర్ఓ పైన ప్రెషర్, ఆర్ఓ పైన ప్రెషర్, బిఎల్ఓ పైన ప్రెషర్. బిఎల్ఓనేమో కామాటి స్వీపింగ్ చేసేవాడు. ఇప్పుడు ఫిజికల్గా మీరు ఒక ఫామ్ 6 ఇచ్చారు, మీదే కొత్త ఓటు ఇచ్చారు. మీ ఫామ్ 6 ఇచ్చినప్పుడు మీరు బిఎల్ఓకి ఇస్తారు. ఆ ఫామ్ 6 బిఎల్ఓ ఎంట్రీ చేయాలి. ఆ బిఎల్ఓకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఆయన దాంట్లో ఎంట్రీ చేయాలి. ఆయన పోలింగ్ బూత్లో ఎంట్రీ చేసినాక ఏఈఆర్ఓ ఆర్ఓకి వెళ్తుంది. ఈ ఎంట్రీ చేసే ప్రక్రియ ఎవరైతే ఉన్నదో
బిఎల్ఓ కామాటి కదా స్వీపింగ్ చేసేవాడు, చదువుకోడు. ఆయనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, కానీ అది ఎంట్రీ చేసేవాడు మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటుంది. ఓకే. ఈ బోగస్ ఓట్లు మొత్తం వాళ్ళు ఎంట్రీ చేస్తారు. వాళ్ళకు టెండర్ రూపకంగా ఇయ్యరు, నామినేషన్లో వర్క్ ఇస్తారు. రోజుకు 3 షిఫ్టులు 300 నిరంతరం పనిచేస్తారు. వాళ్ళు 100 రోజులు డేటా ఎంట్రీ చేస్తూనే ఉంటారు. రోజు 30 మంది 3 షిఫ్టులు 3 నెలల పాటు డేటా ఎంట్రీ చేస్తారు, ఓటర్ ఎన్రోల్ చేస్తారు. మేము అందుకే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. పాత బస్సులో ఫామ్ 6 ఎన్ని వచ్చినాయో మాకు చూపించండి, మేము అందులో ఉన్నటువంటి అవకతవకలు చూపిస్తాము. ఫామ్ 6 ఇవ్వకున్నా కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు ఆధార్ కార్డులు తెచ్చిచ్చి ఫోటోలు తెచ్చిస్తే ఓట్లు ఎన్రోల్ చేసిర్రు అని చెప్పి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల 100% పోలింగ్ బూత్లు, అంటే ఒక పోలింగ్ బూత్లో 100% ముస్లింలే ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో అట్లా చేయలేరు కదా మీరు? ఏంటి 100% ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు లేవా? 100% ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయి, 100% హిందూస్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయి. హిందూస్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఎవరైనా పోతారు, ఎవరైనా ఎంక్వైరీ చేయగలుగుతారు. కానీ 100% ముస్లిం ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో మీరు పోయి ఎంక్వైరీ చేయగలుగుతారా? ఎందుకు చేయలేమండి, నిరూపించగలుగుతారా? ఎందుకు నిరూపించలేము? లోపల మేము ఫామ్ 6 అందుకే మేము ఏమంటున్నామంటే, గతంలో ఇప్పుడు హిందువుల ఓట్లు ఒక ఇంట్లో 5 ఓట్లు ఉంటే స్ప్లిట్ చేసేవాళ్ళు. ఓకే. 5 ఓట్లని 5 పోలింగ్ బూత్లలో స్ప్లిట్ చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళు దాన్ని సరి చేయకపోతే మేము దాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా దాన్ని ప్యాకప్ చేయడానికి మేము హైకోర్టుని 2016లో నేనే హైకోర్టుని ఆశ్రయించి నేనే పిటిషనర్ని. ఓకే. పోలింగ్ బూత్ వైజ్గా నజరీ నక్షా తీసుకురావాలి. ఆ నజరీ నక్షాలో ఏ డోర్ నంబర్ ఉన్నది, ఆ డోర్ నంబర్కి సంబంధించిన హౌస్ ఎక్కడుందో షో చేయాలని చెప్పి నేను హైకోర్టుకి పిటిషన్ ఇచ్చిన. పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు 2017న ఆర్డర్ ఇచ్చింది. ఆ విధంగా మాకు నజరీ నక్షలు మొత్తం ఇచ్చింది. 90,000 రూపాయలు నా సొంత జోబులకి వెళ్ళి కట్టిన. 90,000 కట్టిన 7 అసెంబ్లీలకు సంబంధించిన నజరీ నక్షా తీసుకున్నాం. ఆ నజరీ నక్షలో ఏ డోర్ నెంబర్ ఎక్కడ వస్తుంది మాకు తెలిసిపోయినప్పుడు హిందూ ఓట్లు మొత్తం ఒకటే పోలింగ్ బూత్కి వచ్చినాయి. ఒక కుటుంబానికి సంబంధించి ముందు కావాలని హిందువుల ఓట్లు 5 పోలింగ్ బూత్లో పోతే స్ప్లిట్ అయితే చీల్చేది. ఇప్పుడు మేము ఆ 2017లో ఆర్డర్ తెచ్చినాక హిందూ ఓట్లు మొత్తం ఒకే దగ్గరకు వచ్చినాయి. హిందువులేగా ముస్లింల గిట ఒకటే దగ్గరికి రావడం వల్ల ఒక డోర్ నంబర్ పైన 100 ఓట్లు ఉన్నాయి మాకు తెలిసిపోతున్నాయి. ఏదైతే బోగస్ డోర్ నంబర్ సృష్టించి ఓట్లు ఎన్రోల్ చేస్తున్నారో అది గిట మాకు తెలిసిపోతుంది. అది తెలిసిపోవడం వల్ల మేము వెంబడే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం వల్ల మజ్లిస్ పార్టీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. బోగస్ ఓట్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం, అవి పడకుండా ప్రణాళిక తయారు చేస్తున్నాం.